అపరాధాలు ఊర్లలో పెట్టి ఒక నిమిషం అండి, ఒక నిమిషం పావని గారు, ఒక నిమిషం మల్లేశ్వర్ గారు, ఒక నిమిషము. దీని గురించి కూడా క్లారిటీ తీసుకుంటాను నేను కాంగ్రెస్ నుంచి. మానవతరాయ్ గారు ఇందాక సబ్మిషన్ మెన్షన్ చేస్తారు, చెప్పండి. అండ్ ఇంకొకటి, ఈ మాటల గురించి మాట్లాడితే కూడా నేను ఇందాకనే మీకు చెప్పాను, సీఎం స్థాయి వ్యక్తి మాట్లాడితే ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుందో అది అందరికి తెలుసు. ఓకే, సరే, మీరు అన్న మాటలు, వాళ్ళన్న మాటలు ఇవన్నీ పక్కన పెట్టినా, ఈ మాట్లాడిన దాంట్లో ఒక్కసారైనా నీళ్ల గురించి మాట్లాడితే బాగుండేదేమో. మొత్తం ఈ సావడాలు, చంపడాలు కరెక్టే కదా, ఇలాంటి మాట్లాడడం కూడా సబబు కాదు. మీరు అనుకుంటే అభివృద్ధి గురించి మాట్లాడొచ్చు, దాని గురించి గట్టి కౌంటర్ ఇవ్వచ్చు, అసెంబ్లీకి రమ్మండం, ఇవి కూడా బానే ఉన్నాయి. కానీ ఈ మాటలు కరెక్ట్ కాదన్న అభిప్రాయాలకి ఏం చెప్తారు? ఒకసారి ఇప్పుడు కేసీఆర్ గారికి చావు రాజకీయాలు, శవ రాజకీయాలు అలవాటు కాబట్టి ఏంది ఈ విధంగా తన మీద తను ఆ విధంగా రేవంత్ రెడ్డి మాట్లాడిండు అనే అది ఇప్పుడు వాళ్ళు అన్నారంటే అంతకంటే ముందు మీరు అన్నారు, బొంద పెడతాము, చీరుతాము. వినండి, రేవంత్ రెడ్డి గారు ఆయన బతకాలి, చక్కగా ఉండాలి, బయటికి రావాలి, నిర్మాణాత్మక ప్రతిపక్ష నాయకుడిగా వ్యవహరించాలి అని చెప్పి ఆయన ఆరోగ్యం బాగాలేకపోతే హాస్పిటల్ పోయి పరామర్శించిండు. నా కక్ష సాధింపు చర్యలు లేవు, నేను చేయాల్సిన పని చేసిన, కాళేశ్వరంలో అవినీతి పైన సిబిఐకి అప్పగించిన, నేను ఈ రాష్ట్రం అభివృద్ధిపై దృష్టి పెట్టిన అన్నాడు. అన్నట్టు ఆ విధంగా పరిపాలించుకుంటూ పోతుంటే మధ్యలో పానకంలో పుడకలెక్క వచ్చి బయటకు వచ్చి తోలు తీస్తా, దద్దమ్మ, అసలు ఏం జరిగింది, ఇప్పటి నుంచి ఒక లెక్క, రేపటి నుంచి ఇంకో లెక్క అంటే ఏంది? ఇది మా ఈ ప్రతిపక్ష నాయకుడిగా మాట్లాడాల్సిన మాటలేనా? బయటకు వచ్చి ఏదైనా ప్రజలకు ఉపయోగపడే, ప్రజలకు ఏదైనా ప్రశ్నించండి, తప్పులేదు దాంట్లో. కాకపోతే ఈ శవ రాజకీయాలతో ఎంతకాలం జనాలు నమ్మించే ప్రయత్నం చేస్తారు? జనాలు ఏమన్నా గొర్రెలు అనుకున్నా అస్తమానం. ఇంకో అంశం మాట్లాడితే బీఆర్ఎస్ వాళ్ళు మన మెస్సీ గేమ్ అది ప్రభుత్వం కాదు, ప్రభుత్వ నిర్వహణ కాదు, ప్రభుత్వం భద్రత మాత్రమే కల్పిస్తుంది, దాంట్లో ఒక రూపాయి ఖర్చు కాలేదు, దాని ప్రైవేటు సంస్థలో భాగస్వామ్యం ఉన్నది. సింగరేణి వాళ్ళు ఎస్సీ గురుకులాల పిలగాలని అంతర్జాతీయ ఆటగాడితో మెస్సీతో ఆటలు ఆడించిన ఘనత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఒక్క నిమిషం, ఇక్కడ సబ్మిషన్ ఉందంట. మానవతరాయ్ గారు మీ పాయింట్ కి ఏదో చెప్తారంట, పావని గారు ఏంటి? చెప్పండి, నా పూర్తిగా చెప్పండి, మధ్యలో కాదు. ఈ పాయింట్ కి ఏదో మాట్లాడతారంట, చెప్పండి. అట్లా కాదు, మీరు మధ్యలో పావని గారు మళ్ళీ మాట్లాడచ్చు, చెప్పండి. అయితే రేవంత్ రెడ్డి గారు మనవడు ఎందుకు వచ్చిందంటే, ఆటలంటే క్రికెటే కాదు, ఫుట్బాల్ కూడా ఆడతారు, అంతర్జాతీయంగా దీనికి పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి, ఆటకు మంచిగా ఉన్నది, ఒలింపిక్స్ లో మంచి గేమ్ ఇది, దీన్ని తెలంగాణ బిడ్డలు కూడా ఆడాలి, నేను తెలంగాణ క్రీడా విశ్వవిద్యాలయాన్ని స్థాపించిన, ఈ గేమ్ ని ప్రోత్సహిస్తున్నా అని చెప్పి మనవడిని కూడా తీసుకొచ్చింది. కానీ కేటీఆర్ గారు మనవడు ఎట్లా పోయింది, మా భద్రాద్రి రాముడు అంటే అబుల్ హాసన్ తానీషాలు వాళ్ళు ముత్యాల తరంబరాలు తీసుకొచ్చేది రామచంద్ర స్వామికి. అదే విధంగా ప్రభుత్వంలో ఎవరుంటే దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రులుంటే వాళ్ళు తీసుకెళ్ళటం ఆచారం, అది ఒక పద్ధతి, అది లాంఛనం, అధికారిక లాంఛనాలు అనమాట అవన్నీ కూడా. మరి కేటీఆర్ గారు మనలో ప్రభుత్వ కార్యక్రమంలో దేవాదాయ ధర్మాదాయ శాఖలో ఏ విధంగా ముత్యాల తరంబరాలు, ఒక మంత్రి తీసుకుపోవాల్సిన తరంబరాలని ఆయన ఎట్లా తీసుకుపోతాడు? అది అధికార దుర్వినియోగం కాదా? తప్పు కాదా? ఇది ఎక్కడ తప్పు అవుతుంది? ఇది ప్రభుత్వానికి ఒక నయా పైసా లేదు, ఆటను ప్రోత్సహించడం కోసం తన ఇంట్లో వాళ్ళని తీసుకొచ్చిండ. కాబట్టి దీన్ని కావాలని రాద్ధాంతం చేస్తాయి. ఫార్ములా 1 రేస్ కాదు ఫుట్బాల్. అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టు 55 కోట్ల ఫౌండ్ల రూపంలో ఇటు ఎవరు అనుమతులు లేకుండా, రిజర్వ్ బ్యాంక్ అనుమతి లేకుండా, ఎన్నికల సంఘం అనుమతి లేకుండా, హెచ్ఎండిఏకి తెలవకుండా ఇప్పటికి కూడా లెక్కలే లేవు, విదేశాలకు తరలించి ఆ డబ్బులు మళ్ళీ పార్టీ ఖాతాలో వేసుకున్నట్టు అనుకుంటారు వాళ్ళు. ఆ విధంగా విష ప్రచారం చేసే ప్రయత్నం చేస్తారు. ప్రజలు ఎవరు కూడా ఫుట్బాల్ పట్ల ఒక ఆలోచన వచ్చింది ప్రజలకు. దీని గురించి నేను క్లారిటీ తీసుకుంటాను, ఒక నిమిషం ఆగండి. చాలా విషయాలు మాట్లాడారు. అవునవును, కానీ సమయం తక్కువ ఉంది. అండ్ ఇంకొకటి, శ్యామ్ సుందర్ వరయోగి గారు కూడా జాయిన్ అయ్యారు, శ్యామ్ సుందర్ గారు గుడ్ మార్నింగ్ అండి. ఒక్క నిమిషం అండి, ఒక అర నిమిషం. రాష్ట్రాన్ని పరిపాలించమని అప్పచెప్తే పందికొక్కులు లెక్క మెక్కి ఇలా ప్రతిపక్షంలో కూర్చోబెడితే ప్రజలు చర్చకు రమ్మంటే ఎందుకు రారండి? అంటే పందికొక్కుల భాగవతం. ఇప్పుడు అసెంబ్లీకి వస్తారా రాదా అని పక్కన పెడితే ఒక మాట, మానవతరాయ్ గారు, సరే వాళ్ళు ఏం చేశారు అని అంటే మీరు వచ్చాక ప్రారంభోత్సవాలు చేయొద్దు. మరి తినవలసిన పందికొక్కు అంటే బాగుంటుంది. ఒక నిమిషం పావని గారు, ఒక నిమిషం. మానవతరాయ్ గారు ఏం చేశారు, ఏమైనా అభివృద్ధి చేశారా అంటే మీరు వచ్చాక ప్రారంభోత్సవాలు చేశారు కదా కొన్ని కార్యక్రమాలకు సంబంధించి, మరి వాళ్ళు ఏం చేస్తారు? నిన్న మళ్ళీ వస్తాను, ఒక నిమిషం. పావని గారు ఒక నిమిషం అండి. శ్యామ్ సుందర్ గారు, సో ఏంటి ఇక్కడ మీ పాయింట్ ఏంటి, మీరేమనుకుంటున్నారు? అటు సీఎం, మాజీ సీఎం ఇద్దరు మాట్లాడుకుంటున్న అంశాల్లో మీరేమి అబ్జర్వ్ చేస్తారు? సామాన్య ప్రజానీకం తలదించుకోవాల్సి వస్తుందండి. వీళ్ళ భాష, వీళ్ళ వేషాలు, వ్యవహరించే తీరు,
ఇప్పుడు కేసీఆర్ మనమడు వచ్చిండు, కేటీఆర్ కొడుకు వచ్చిండని విమర్శించినటువంటి రేవంత్ రెడ్డి గారు ఆయన మనమడిని తీసుకెళ్లడం కూడా తప్పే. అది అధికార కార్యక్రమం, అది ఇప్పుడు ప్రైవేట్ కార్యక్రమం. ఒక్క నిమిషం అండి, మీరు మాట్లాడినప్పుడు నేను మాట్లాడండి. అది మీరు మాట్లాడినప్పుడు ఒక నిమిషం మానవతి రాయ్ గారు, ఒక్క నిమిషం అండి. శ్యామ్ సుందర్ గారు వాళ్ళ పాయింట్ ఏంటంటే అది ప్రైవేట్ ప్రోగ్రామ్ చెప్పేసి అంటున్నారు. మానవతి రాయ్ గారు మీరు చెప్పింది మాకు అర్థమైంది. ఒక నిమిషం లెట్ హిమ్ స్పీక్ అండి. అది ఆయన జస్ట్ ఆయన రాజకీయ విశ్లేషకుడు, ఆయన కూడా ఆయన ఒక జర్నలిస్ట్, ఆయన అభిప్రాయం ఏదో చెప్పనివ్వండి. మీరు అభిప్రాయాల దగ్గర ఇట్లా కాళ్ళలో కట్టలేదు. ఒక నిమిషం ఆగండి. మానవతి రాయ్ గారు మాట్లాడివ్వండి వాళ్ళ అభిప్రాయమే, అంతేగాని మీరు డిఫెండ్ చేసుకోవచ్చు, మీరు డిఫెండ్ చేసుకోవచ్చు మీ టైంలో, కానీ మాట్లాడివ్వాలి. ఒక నిమిషం ఆగండి. ఒక నిమిషం శ్యామ్ సుందర్ గారు ప్లీజ్ ప్లీజ్ ఒక నిమిషం. అదే నా అభిప్రాయం అండి, మీరు దానికి అంత రియాక్ట్ అవ్వాల్సిన అంత అవసరం లేదు. ఒక నిమిషం లెట్ హిమ్ స్పీక్. ఆయన ఒపీనియన్ అంటే తెలుసుకోనివ్వండి శ్యామ్ సుందర్ గారు. వినడం అలవాటు చేసుకోవాలండి. డిబేట్ కి వచ్చినప్పుడు వినడం కూడా నేర్చుకోవాలి. మీరు మాట్లాడినంత వరకు నేను మాట్లాడలేదు. మాట్లాడాలి ప్లీజ్ కమ్ టు ద పాయింట్ అండి. మీరు సబ్మిషన్ చెప్పండి, అది చెప్పండి, సబ్మిషన్ చెప్పండి. అంటే వాళ్ళు టిఆర్ఎస్ వాళ్ళు చేసిందే మేము చేస్తేనేమో కరెక్ట్, వాళ్ళు చేస్తే తప్పు అనడం కూడా కరెక్ట్ కాదు. 100% తప్పే. ఆయన అధికారిక కార్యక్రమంలో మనమడి పోయి తలంబరాలు ఇవ్వడం దుర్వినియోగం. సంబంధం లేదు. ప్రభుత్వం గురించి ఒక రూపాయి సంస్థలు అది మీరు ఏం మేధావో నాకు తెలవట్లేదు. మరి ఎప్పుడు కొత్తగా కనపడుతున్నారు టీవీ ఎప్పుడు కనపడలేదు. తెలుసుకొని రావాలి. ఇక్కడ ఏం తెలుసుకోకుండా రాకుండా మాట్లాడదు దయచేసి. సరే నువ్వే మాట్లాడుకో. ధర్మాదాయ శాఖ చెప్పిన పాయింట్ మళ్ళీ చెప్తున్నారు. ఆయన చెప్పని అదే పాయింట్ రిపీట్ అవుతుంది. దయచేసి ఒకసారి వినండి మానవతి రాయ్ గారు. ఎవరైనా పాల్గొనొచ్చు. నాకు మీ పాయింట్ అర్థమైంది. ఒక్క నిమిషం ఆగండి ప్లీజ్. శ్యామ్ సుందర్ గారు, సునీత గారు వస్తాను. ఒక్క నిమిషం అండి, క్లారిటీ తీసుకొని నేను మీ దగ్గరకు వస్తాను. శ్యామ్ సుందర్ గారు ప్లీజ్ కమ్ టు ద పాయింట్ అండి. అక్కడ లెక్క ఆయన క్లారిటీ ఏంటంటే ఒక నిమిషం అండి. మానవతి రాయ్ గారు మీకు సమయం ఇచ్చారు. యూఆర్ వేస్టింగ్ ద డిబేట్ టైం అండి. ప్లీజ్ ఒక నిమిషం, మీరు చెప్పింది నాకు అర్థమైంది. ఒక నిమిషం శ్యామ్ సుందర్ గారు, సరే ఆయన వర్షన్ ఏంటంటే అది గవర్నమెంట్ తరఫున చేసేది కాదు, ప్రైవేట్ కి ఎవరికన్నా పిలుచుకుంటాము, దానికి ఎందుకు అంత నొక్కాల్సిన అవసరం ఏంటి అని కూడా ఆయన పాయింట్. నేను చెప్తున్నానండి, ఒక్క నిమిషం అండి, నేను చెప్తున్నా కదా అదే పాయింట్. శ్యామ్ సుందర్ గారు ఒక నిమిషం అండి ప్లీజ్. మీరు అభిప్రాయాలు వినాలి. అధికార పార్టీ సహనం ఉండాలి. వాళ్ళు ఫ్రస్ట్రేట్ చేస్తారు, మీరు ఫ్రస్ట్రేట్ అవ్వద్దు అంతే. మీరు సంయమనం పాటించాలి, మీరు పాటించాలి. ప్రతిపక్షాలన్నా ఎవరన్నా అభిప్రాయాలు చెప్తారు, మీరు వెయిట్ చేయాలి. ఆగండి, మీరు ఒక నిమిషం ఆగండి, మీరు ఆగండి, మీరు ఆగండి, ఒక నిమిషం ఆగండి, నేను చెప్తున్నా. మానవతి రాయ్ గారు పావని గారు ప్లీజ్ వెయిట్ అండి. శ్యామ్ సుందర్ గారు మీరు పాయింట్ కంక్లూడ్ చేయండి, నేను సునీత గారి దగ్గరికి ఏంటండి మానవతి రాయ్ గారు చెప్తే కూడా మళ్ళీ మాట్లాడాలి కదా. మీరే ఇట్లా మాట్లాడతారు. ఐదుగురు ఉన్నారు ప్యానెల్లో, అందరూ మాట్లాడాలి. ఒక నిమిషం ఆగండి. ఇప్పుడు విశ్లేషకుడు మాట్లాడాల రూపాయి నాణ్యాన్ని మాట్లాడుతున్నామో మంచి కనబడతాయి. శ్యామ్ సుందర్ గారు గ్లోబల్ సమ్మిట్ చెప్పారు, గ్లోబల్ సమ్మిట్ జరిపారు. 800 కోట్లు నువ్వు పోయినవా తెలుసు. సునీత గారు ఒక్క నిమిషం అండి. మానవతి రాయ్ గారు, శ్యామ్ సుందర్ గారు ప్లీజ్. విశ్లేషకుడు గారు చీకట్లో ఉన్నారు. మళ్ళీ వస్తాను, ఒక్క నిమిషం ఆగండి. సునీత గారు అప్పటి నుంచి వెయిట్ చేస్తున్నారు. మానవతి రాయ్ గారు ఒక్క నిమిషం ఆగండి, దయచేసి ఆగండి. ఒక్క నిమిషం మీరు చెప్పిందే మళ్ళీ చెప్తున్నారు. ఒక్క నిమిషం ఆగండి. సునీత గారు మేడం, ఇక్కడ ఈ ప్యానల్ అట్లనే కొట్టుకుంటున్నారు. అక్కడ ఇద్దరు సీఎంలు, ఎక్స్ సీఎం, ప్రజెంట్ సీఎం కూడా రోడ్డు మీద పడి ఇక్కడ కుక్కల మాదిరిగా అరుచుకుంటున్నారు. ఇంతకంటే ఘోరం ఇంకోటి లేదు. వినడానికి కూడా అసహ్యంగా ఉంది. నేను ఏమంటున్నానంటే మేడం, రోడ్డు మీద పడి ఒకరితో ఒకరు ఒలుచుకోవడం కాదు.
అసెంబ్లీకి రమ్మనండి ప్రతిపక్ష నాయకుడిని. గౌరవంగా అక్కడ ముఖ్యమంత్రిని చేసిండ్రు, 10 ఏళ్ళు పరిపాలన చేసిండ్రు, 10 ఏళ్ల పరిపాలన జరిగిన అవకతవకల గురించి కూడా మాట్లాడండి. ఇప్పుడు ఈ సీఎం గారు చేస్తున్న అవకతవకల గురించి ఇప్పుడు ప్రశ్నిస్తున్నారు కదా. ఏదైతే